హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మంచిగా ఫేస్ బ్రైట్గా వెలిగిపోతుంది కదా, హ్యాపీగా ఉన్నా కదా. నేను ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక మొత్తం అయితే లగేజ్ సదిరిద్దామని చెప్పేసి అయితే మొత్తం సదురుతున్నా. యాక్చువల్గా నిన్ననే మా మరిది వచ్చిండే, మొన్న ఇక్కడ పెళ్ళి ఉండే, ఆ పెళ్ళికి వచ్చిండే మా మరిది. వచ్చుంటే ఇంకా నేను మా మరిదితోటి అన్ని సామాన్ అయితే ఇచ్చి పంపించేసిన, కొన్ని బట్టలు అయితే ఇచ్చి పంపించిన. ఇంకా మిగతా రిమైనింగ్ గాజులు ఇంకా ఉంటాయి కదా. అసలు ఎందుకు వెళ్తున్నా? రాఖీ పండుగ వస్తుంది కదా, అందుకే రాఖీ పండుగ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఫుల్ హ్యాపీ. కానీ ఎప్పుడు వెళ్ళిపోతున్నా? తొందరనే వెళ్ళిపోతున్నా. ఈ మనకి రాఖీ పండుగ ఎప్పుడుంది? ఫ్రైడే అంటే నేను ఇవాళ ట్యూస్డే, ఇవాళనే వెళ్ళిపోతున్నాను అనమాట. ట్యూస్డే రోజే, ఎందుకంటే వెనస్డే హాలిడే ఎలాగో. ఇంకా థర్స్డే రోజేమో పెళ్ళి ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఫ్రైడే రోజు మనకి రాఖీ పండుగ. ఇక సాటర్డే ఒక రోజు పోతుంది అనమాట, స్కూల్ పోతుంది. థర్స్డే ఉన్న సాటర్డే స్కూల్ అయితే పోతుంది వీళ్ళకి. సండే రిటర్న్ మళ్ళీ వస్తాను అనమాట. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నా. ఆల్రెడీ మా మరిదితో అయితే సామాన్ తెచ్చి పంపించేసిన బట్టలు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని గుర్తొస్తాయి కదా, అవి తీసుకోపోవాలని ఇంకా అవైతే తీసుకుపోతున్నా. అన్ని గాజులు అయితే సర్ది పెట్టేసుకున్నా. పోవడానికి అయితే అన్ని గాజులు అయితే సర్ది పెట్టేసిన. గాజులు ఇంకా కొంచెం రాఖీ పండుగ రోజు మంచిగా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా మేము. ఇక హ్యాండ్ బ్యాగ్లో అయితే అన్ని గాజులు పెట్టుకోవాలి, ఇందులో అయితే అన్ని బట్టలు పెట్టుకోవాలి. బట్టలు కొన్నే ఉన్నాయి, ఆ కొన్ని బట్టలు కూడా పెట్టేసుకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే అన్ని గాజులు పెట్టేసుకుంటా. ఆల్రెడీ ఇంకా ఇక్కడైతే అన్ని బట్టలు సదిరేస్తున్నా. అమ్మ వాళ్ళకైతే తెలుసు నేను వస్తున్నా, మేమైతే వస్తున్నాం అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఎప్పుడు వస్తారు బెట్ట. ఇలాగ ఎల్లుండి రేపు హాలిడేనే ఉంది కదా, వచ్చేసేయండి అని మమ్మీ వాళ్ళు అయితే 3 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. అందుకే ఇక వెళ్ళిపోతున్నాం. 3 రోజులు ఇక్కడ, వారం రోజుల నుంచి చెల్లె నా బర్త్డేకి ఇక్కడికి వచ్చింది కదా. నా బర్త్డేకి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక అక్క మీరు వచ్చేసేయండి, నెక్స్ట్ వీక్ మీరు వచ్చేసేయండి. ఇలాగో వాళ్ళకి తెలుసు, సర్ప్రైజ్ ఏం లేదు ఈసారి. ఇక్కడైతే బట్టలు పెట్టేస్తున్నా. ఇవి కొన్ని చీరలు బుక్ చేసి ఉంది, అది కూడా కుట్టించుకోవాలి. ఇంకా అవి కూడా తీసుకెళ్తున్నా. తొందరగా లేట్ అవుతుంది ఇప్పటికే. ఎస్ రాడు పప్ప, డ్యూటీకి వెళ్ళిండు. మా వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చిండ్రు, హనీ కుట్టి వాళ్ళు. ఆటోలో వెళ్తాం తొందరగా. కానీ మరి డ్రెస్సులు తీయండి, లేట్ చేయద్దు ఇక, బాక్సులు తీయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ తీపోండి, డ్రెస్ అక్కడ తీసి పెట్టిన అక్కడ. మా వాళ్ళు అయితే ఇప్పుడు ఇక వచ్చేసిండు స్కూల్ నుంచి. అయితే ఇవాళ లేట్ అయింది బిడ్డ, ఇవాళ అయితే లేట్ అయింది. రోజు తొందరగా వస్తారు, ఇంకా ఇవాళ లేట్. అదే మరి రోజు తొందరగా వస్తారు, ఇంకా ఇవాళ లేట్ వస్తున్నారు. ఎందుకు పోదామని అనుకుంటా నేను అనుకుంటున్నా. పండి లేనాడు. అదే రోజు లేట్, అది ఇవాళ బాగా లేట్ అయింది. సరే తొందర రెడీ కండి, తీయండి డ్రెస్సులు తీసి రెడీ కండి. ఓకే నడు. ఇగో స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు, లేట్ అయిపోయింది వీళ్ళకి. ప్రతిసారి 5కే వచ్చేస్తారు, ఇవాళ 15 minutes లేట్ వచ్చారు. ఇక నేనైతే రెడీ అయ్యి ఉన్నా. వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇక తొందరగా. ఇక్కడ నేనైతే బోల్ అప్పుడే బోల్ తోమేసిన. కానీ టిఫిన్ బాక్స్ ఉండే, అది కూడా తోమేస్తున్నా. మళ్ళీ ఆయన వచ్చే వరకు ఏ రోజు అవుతారో. మళ్ళీ ఆయన వచ్చి ఇక అన్నీ క్లీన్ చేసి పెట్టుకుని పోతున్నాయి కదా, నేను తోమేసి అయితే వెళ్ళిపోతున్నా. వాళ్ళు వచ్చేసి బంటి చేంజ్ చేసేస్తున్నారు. ఇంకా ఆటో మీకు వెళ్ళిపోవడమే ఇక. లేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కితే 9 వరకు రీచ్ అయితే 6 పెట్టినా. 8, 9 అవుతుందో. గడి ఇప్పుడు పక్కటి ఆటో వస్తుంది. నోట్లు ఎందుకు పెడుతున్నావు? ఇదిగోండి, ఇక్కడైతే జడలు వేసేస్తున్నా వీళ్ళకి. ఆటో అయితే మా వాడిని బుక్ చేయమని చెప్పేసిన. ఇక ఆటో వచ్చే వరకు మేము రెడీ అయిపోతుంది. రాబా కుట్టిదా హనీ మమ్మీ రా. బస్ స్టాండ్కి వెళ్ళాలి బేటా, 5:30 అయిపోయింది. మరి ఇంకెక్కడికి వెళ్దాం? బస్ స్టాండ్కి వెళ్ళకపోతే బస్సులు బస్ స్టాండ్నే ఉంటాయి కదా. ట్రైన్లో పోదాం. వరకే పోతాం. అటు నుంచి ఎట్లా పోతాం? బస్ స్టాండ్ వరకు. అందులోకి బస్ స్టాండే పోవాలి కదా, ఆటోలో పోలేం కదా. ఆటోలో పోతే ఎల్లుండి అవుతుంది, రేపైనా ఎల్లుండైనా. ఎప్పుడు రీచ్ అవుతావు? సరే సైడ్ నుంచి 5:30 అయిపోయింది. ఆటో అయితే బుక్ అయింది కావచ్చు. మేమైతే రెడీ అయ్యి నాకు పెట్టేసి రెడీగా ఉండాలి, లేకపోతే మళ్ళీ లేట్ అవుతుంది. సరే ఇప్పుడు చలో బంటి ఒక బాటిల్ తీసుకున్నాను. బంటి నువ్వు బాటిల్ తీసుకో, పట్టుకో. సరే నేను బటర్ఫ్లై సాంగా. సరే పదండి. ఓకే సరే పాప పోదాం. తల మీద ఆటో వస్తుందట, నడవండి. అట్లా చెయ్యక, వాటర్ తల మీద పెట్ట. మేమైతే రెడీ అయినాము, తల మీద వేసుకుంటున్నాము. వేసుకో, అవును చిన్నగా అయిపోతున్నాయి అన్నగా. వేసుకో. బో హ్యాపీ. లైట్ ఉండని నాన్న. బార్బీ ఆ రోజు బార్బీ, ఇవాళ హ్యాపీ. డాడీ నువ్వు కూడా చెప్పలు వేసుకో. ఏం వేసుకుంటావు?
నువ్వు కూడా బార్బియా? సరే అయితే వేసుకో ఏం వేసుకుంటావు వేసుకో. చెప్పులు వేసేసుకో వస్తుంది ఇక ఆటో. ఆవి ఇంకా రాలే అప్పుడే ఎందుకు వేసుకుంటున్నావు హనీ? బంటి రా ఎక్కువ హనీ ఎక్కండి. 93 కూర్చున్నారా? ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. బండి చూడు బండి ఎడి కనిపిస్తుంది. ముందుకు పా ముందు చూసినాడు. వామ్మో ఏంది జనాలు చాలా మంది ఉన్నారు కదా బెటో, ఘోరంగా. రేపు హాలిడే కాబట్టి వామ్మో మంది మస్తు ఉన్నారు కదా, అందుకే కావచ్చు ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడ ముందు కొనిస్తా, ఇక్కడ అట్లా అల్లరి చేయొద్దు. అగో బస్సెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మనకు బస్సెస్ ఉండయి. కొనిస్తా పై ఏం కావాలి తొందర అడుగుదుపా బా, తొందర తీసుకుందుపా బస్సు పోతుందగో. నడు ఏం కావాలో తీసుకో, తొందర తీసుకో. ఏం కావాలి? బ్లాక్ చిప్స్ ఇదా? ఇదటి ఇవ్వరండి, ఒకటి ఇవ్వండి. అది హనీ నీకేం కావాలి తీసుకుంటావా? హనీ నీకేం కావాలి? తొందర తీసుకోండి. నీకేం కావాలి? అన్నీ ఏమేమి అంత పెద్దది ఎందుకు, ఏదైనా చిన్న తినేది బిస్కెట్ తీసుకో. అది ఇది ఇంకోటి ఇవ్వరా? ఇక చాక్లెట్ ఇదేదో ఉంది, అదే ఇవ్వండి. అదట ఇవ్వండి, బస్సు వస్తుంది. ఇగో ఇది ఒకటి ఇవ్వండి. ఇగో ఇక్కడ తీసుకో, ఓకేనా? అని నీకేమైనా కావాలనా? నీకేం కావాలో తీసుకో తొందరగా, తీసుకో. అదొకటి ఇచ్చేసాను. అయితే వచ్చేసినాము. అటు సైడ్ బాగా మంది ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. మన బస్ స్టాండ్ మన కరీంనగర్ పోయేది ఎవరు లేరు, చాలా తక్కువ. అదే ఏదైనా డైరెక్ట్ బస్ వస్తే ఎక్కేసి లేరులే అంతగానం, కానీ బస్సెస్ వస్తలేవు. పిన్ని అన్నది ఆ రోజు బస్సెస్ ఎక్కువ వస్తలేవు, తక్కువనే వస్తున్నాయి అని అన్నది ఆ రోజు, తెలుసా? ఏమో మరి బస్సెస్ ఎక్కువ వస్తలేవట, చూద్దాం. ఉన్నాడు, చలో పద కూర్చోబండి, ఓపెన్ చేద్దాంలే, కూర్చోండి. హనీ బ్యాగ్ పైన పెట్టేసే తీయచ్చింది. కూర్చోండి హనీ, వస్తా కూర్చోండి. అయితే ఇక బస్సు ఎక్కేసినాము. ఇప్పటివరకు 3 బస్సెస్ వచ్చినాయని డైరెక్ట్ బస్సెస్ లేవట, అందుకే కర్నూలు వరకు అయితే ఎక్కినాము. కూర్చోండి కానీ తర్వాత బస్సు పోయేటప్పుడు తినాలి. కూర్చో ఇప్పుడు ఎంత జరుగు మంచిగా కూర్చోండి, మంచిగా కూర్చోండి. తిని ఓపెన్ చేసి తింటావా డాడీ ఇప్పుడే? సరే తిను, మూవ్ అయినప్పుడు మీరు తినండి, ఓకేనా? బస్సు ఎక్కినాము. అసలు మాకు డైరెక్ట్ బస్సులు ఉంటాయని తెలియదు. ఫస్ట్ అయితే డైరెక్ట్ బస్సెస్ ఉంటుండే, ఇప్పుడు డైరెక్ట్ బస్సు ఉండదు, ఓన్లీ కరీంనగర్ వరకు అనమాట. మేము ½ అవర్ నుంచి వేస్ట్ చేసుకున్నాం. అప్పటి నుంచి తెలియక మనకు తెలియదు కదా బట్ ఇట్లా తీసేసి. సరే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. సరే మాకేమో డైరెక్ట్ బస్సులు ఉంటాయని తెలియక ఇదిగోండి అప్పటి నుంచి వేస్ట్ చేసుకున్నాం. నిజంగా ½ అవర్ వేస్ట్ చేసుకున్నాం. వేస్ట్ చేసుకున్నాం. అప్పుడే ఎక్కుంటే ఇప్పటివరకు ఇల్కకు దాకేటోళ్ళం. సరేలే, వర్షం పడుతుందా, చింపి స్టార్ట్ వెళ్ళిపోతున్నాం. తినండి. సమోసా తీసుకున్నాం, గట్టిగా ఉన్నది, చల్లగా అయింది. ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది, చూపిస్తాయి. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది దూరంగా. ఇది లోపల తాకింది వాడికి. కూర్చో. ఎందుకు కొట్టుకుంటుర్రు? మంచిగా కూర్చోండి. సరే తీసేయి. మళ్ళీ ఆ బస్ దిగేసి ఈ బస్ ఎక్కేసి మళ్ళీ సెకండ్ సీటే కూర్చున్నాం. ఇంకా జరిగి కూర్చోండి. ఉన్నారు ఆల్రెడీ పిన్ని బాబాయ్. దా సైడ్కి సరిగా జరగండి. రెడీగా ఉన్నారు పిన్ని బాబాయ్ వాళ్ళు. బస్ ఆగంగానే ఎట్లా డౌట్ వచ్చింది, దిగుతున్నారు ఏమని ఉరికొచ్చినావు కదా. అదే అయ్యో ఫోన్ పడేసిర్రా పిన్నిది ఆగమాగంలా. మమ్మీ అమ్మో పదండి, నడువున్నా ఇంకేం మరి. బైక్ మీద మీరు ఎక్కండి, నేను నడుచుకుంటూ వస్తా. పదండి, నేను పిన్ని నడుచుకుంటూ వస్తాం. నువ్వు ఎక్కిపోర్రి, బ్యాగ్ దానికే పెట్టేసి పోండి.
ఎక్కండి. మేము నడుచుకుంటూ వస్తాం, మీరు వెళ్ళండి మెల్లగా. మీరు వెళ్ళండి, మేము నడుచుకుంటూ వస్తాం. మేము నడుచుకుంటూ వస్తాం, మీరు వెళ్ళండి. బాయ్. పారా. అందుకే డాడీకి నేనే వద్దన్నా. ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు వస్తా అన్నారు. ఇద్దరు వచ్చి ఏం చేస్తారట? ఏమో ఇద్దరు వస్తానంటే నేను ఉండి ఏమోషన్ లేదు, రాజు నేను ఇద్దరం కలిసి పోతామని చెప్పేసి అంటే వచ్చినాం. ఇంకా అదే ఎప్పుడు డాడీ వస్తారు కదా, ఈసారి మేము వచ్చినాం. అదే చూసిలే, నేను చూసిన బస్లో నుంచే చూసిన మిమ్మల్ని. అవును, నేను కూడా అదే అనుకుంటున్నా. నేను అట్టే వస్తా కదా. అదే రాదు, మంచిగా రెస్ట్ తీసుకుంటారా? ఒక్కొక్క చుక్కేసుకొని తోడు నేను చేస్తారా? నీకు తెలియదా? తెలుసు. నీకు తెలిసి ఉంటే నువ్వు ఫోన్ చేసేదాన్ని కదా, ఎక్కడ దాకా వచ్చి రేపు అని. తెలియదా అయితే? కదండి, 2 బస్సులు ఎక్కినాం డాడీ, అన్ని 2 బస్సులు ఎక్కిండ్రు. 2 బస్సులు. ఇప్పుడే ఏడికి? ఇప్పుడే ఆగండి కదా, ఇప్పుడే వచ్చిర్రు. ఇప్పుడే పిన్నికి తెలియదట బిడ్డ మనం వస్తున్న విషయం. రేపు వస్తున్నారు అనుకుందట, రేపే వస్తున్నాం అనుకుందట. చూస్తే అయితే పిన్ని చిటి పిన్నికి సర్ప్రైజ్ అయితే. మీ నీకే తెలియదు అయితే. సరే ఫుల్ వర్షం పడింది. అవును, పదండి ఇక ఇంటికి వచ్చేసినాం. ఎంత అవుతుంది? 9:30 అయింది. 10 వరకు వస్తామో అనుకున్నాం, కానీ తొందరనే వచ్చేసినాం మొత్తానికి అయితే. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేసరికి అయితే 9:35 అయిపోతుంది. చెల్లె ఉన్నది, మమ్మల్ని వద్ద వచ్చిండ్రు అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే. కుట్టక్క ఏమైంది కుట్టక్క? అవును, ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. చెల్లెకైతే సర్ప్రైజ్, చిన్న చెల్లెకి తెలియదు. మమ్మీ వాళ్ళు రేపు వస్తుంది అని చెప్పిరట, కానీ ఇప్పుడు చూసి ఉరికొస్తుంది, మమ్మల్ని చూసి ఉరికొస్తుంది అక్కడ నుంచి. తెలియదట చెల్లెకి రేపు వస్తున్నాం అనుకుందట. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అని బాయ్ చెప్పు నాన్న.